సో దీంతో పాటు నిన్న ఇగో నింగికైన ఉద్యమ కెరటం అంటూ మృత్యువుతో పోరాడుతూ జిట్టా బాలకృష్ణ కన్నుమూత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి అంటూ నింగికెగిన ఉద్యమ కెరటం అంటూ జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న ఆయన సేవలు నిజంగా మామూలు సేవలు కాదు. కోట్లాది రూపాయలు ఈ తెలంగాణ సమాజం కోసం తెలంగాణలో ఆయన నియోజకవర్గంలో భువనగిరి ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో పెట్టినంత ఖర్చు నిజంగా ఏ నాయకుడు ఏ నియోజకవర్గంలో కూడా పెట్టి ఉండకపోవచ్చు. ఎందుకోసం అంటా ఉన్నా ఇది అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అది జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో ఇచ్చిండు, తెలంగాణకు ఆయన ఎంతో చేసిండు. కానీ తెలంగాణనే ఆయనని ఏమీ చేసుకోలేకపోయింది. కనీసం ఒక్క పదవి, ఒక్కటంటే ఒక్క పదవి. ఆయనకున్న ఏకైక లక్ష్యం ఒక్కసారి చట్టసభలకు వెళ్ళాలనే ఒక అవకాశం కావాలని చెప్పేసి చాలా మట్టుకు ప్రయత్నం చేశాడు. సో ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వచ్చిన, బీజేపీకి వెళ్ళి సస్పెండ్ చేసిన, మళ్ళీ పోయి బీఆర్ఎస్ లో చేరిండి. ఇప్పటికీ అయినప్పటికీ గతంలో సొంతంగా పార్టీ పెట్టి కూడా ప్రయత్నం చేసుకున్నాడు. కానీ తెలంగాణ సమాజము, ఆయన నియోజకవర్గము, అట్లే నల్గొండ జిల్లా ఆయనని ఆదరించలేకపోయింది. ఎన్నికల్లో ఓటమి పాలయ్యిండు. సో టికెట్లు రాక కొన్నిసార్లు ఓటమి పాలయ్యి, కొన్నిసార్లు మొత్తానికి ఆయన నిజంగా చిరకాల వాంఛ అయినటువంటి ఆ చట్టసభలకు వెళ్ళడం అనేది ఆయనకి అది కలగనే మిగిలిపోయింది. సో మరి ఆ కుటుంబాన్ని ఆదరిస్తారా లేదా, మరి ఆ కుటుంబంలో ఇంకెవరైనా వారసులు ఉన్నారా, బయటకు వస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో నేనేమంటా ఉన్నంటే తెలంగాణ సమాజం కోసం ఎంతో ఇచ్చిన జిట్టా బాలకృష్ణ అన్నకి మనం ఏమీ చేసుకోలేకపోయినాం, ఆయనకేమి ఇవ్వలేకపోయినాం అనే ఒక బాధ అయితే ఉంది. సో అది మరి అలా కుటుంబంలో ఎవరైనా ఉంటే భవిష్యత్తులో వాళ్ళకైనా అవకాశం ఇవ్వాలి. కోట్లాది రూపాయలు ఆనాడు కేసీఆర్ కి కూడా ఆయనే వెనకాలండి అన్ని రకాలుగా ఖర్చులు పెట్టి ఉద్యమాన్ని నడిపించండి అనే పేరుంది కాబట్టి ఇవాళ ఈ ప్రశ్నలు ఏమనెత్తుతా ఉన్నారు. సో అందుకే ఆయనకి సంబంధించి సరే ఆయన వారసులు ఉంటే కనీసం ఆ రూపంలోనన్నా ఆయన కృతజ్ఞత తీర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా తెలంగాణ సమాజం పైన ఉంది.